ఎంతో మంది అమరుల త్యాగ ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణలో సబ్బండ వర్గాలం కొట్లాడితే తెలంగాణ వచ్చింది. బీసీలందరం కూడా ఏకమై ఒక దండు కదిలి నువ్వు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చవయ్యా అని చెప్పి ఈ ఇందిరా పార్క్ ఉద్యమాల సాక్షిగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవాళ మనం ఈ 42% రిజర్వేషన్లు అనేటువంటి ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒక అగ్రవర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంటే, బీసీలకు మేలు చేయలేనటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా తన పాలనలో చూపిస్తున్నాడు. పైకేదో నోటి ద్వారా ఇదిగో మీకు రిజర్వేషన్లు మహా కష్టపడతానా, నేను దేశానికే మోడల్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పుకుంటాను. నువ్వు రోల్ మోడల్ ప్రభుత్వం అయితే, నువ్వు దేశానికి మార్గదర్శకమైనటువంటి ప్రభుత్వం అయితే ఈ 19 నెలల నుండి ఏంది నువ్వు చేసే తమాషా? ఒక్క పద్ధతి కూడా చక్కగా చేయకుండా మమ్మల్ని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారు, ఈ రాష్ట్రంలో నువ్వు చాలా శాస్త్రీయంగా గణన చేసినని చెప్తున్నావు. మరి శాస్త్రీయంగా గణన చేసి మన అందరి లెక్కలు నిలబడినాక ఎవరికి రాజకీయ అధికారం రాలేదో, ఎవరికి విద్యా ఉద్యోగాలలో ప్రాతినిధ్యం రాలేదో నీ దగ్గర లెక్కలు ఉన్నాక నువ్వు ఎందుకయ్యా నీ బిల్లులను నువ్వు లోకసభలో రాజ్యసభలో కొట్లాడి రాష్ట్రపతి గారితో నువ్వు ఒప్పించలేకపోతున్నావు. నువ్వు శాస్త్రీయంగా చేసినావు కదా, బీసీల కోసం నీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది కదా, నీ రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన చాలా గొప్పగా జరుగుతున్నది కదా, కోసం ఈ 42% అమలు చేయడం. ఇక నేను పద్ధతుల జోలికి, చట్టాల జోలికి, మనకు కావాల్సిన 40 నువ్వు దిగిపో, నీకు చేతలాపద దిగిపో, నేను ఎన్నుకునేటటువంటి సత్తా మా బీసీలకు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, నీ కడపంట విషయం పెట్టుకొని కౌలించుకుంటున్నావు. మా వాళ్ళని కూడా మోసం చేస్తున్నావు. మా వాళ్ళని కూడా ఇదిగో నేను బిల్లులు పెట్టినా కదా అని చెప్పి ఢిల్లీ పట్టుకపోయి పాపం వాళ్ళని తప్పుదో పట్టిస్తున్నాం. నీ యొక్క కుయుక్తం తెలవకుండా కొంతమంది పోయి నీకు పాలాభిషేకం చేస్తాను, కొంతమంది నీకు సన్మానం చేస్తాను, జ్యోతిబాబు విగ్రహం ఇస్తాను. అందుకోసమే నేను ఎక్కువగా ఇంకా మాట్లాడకుండా 42% ఇవ్వడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవి. నువ్వు ఆ 42% నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, అది చేసుకోకపోతే మా రాజ్యం ఏందో, మా సంగతి ఏందో, మా బీసీల సంగతి ఏందో నీకు తడాగా చూపిస్తామని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ నేను ఒకటే కోరుతా ఉన్నా, నువ్వు ఎప్పుడు ఇస్తావో చెప్పు. నీ యొక్క ఆర్డినెన్స్, నీ బిల్లులు, నీ కమిషన్లు నువ్వు చేసిందంతా తప్పు. మళ్ళా సరిదిద్దుకో, సక్రమంగా చేయి, లెక్కలు కరెక్ట్ చేయి. మా యొక్క రిజర్వేషన్ల ప్రకారం మాకు మా యొక్క ప్రజా ప్రాతినిధ్యమై, విద్యా ఉద్యోగ రంగంలో అవకాశమై నువ్వు ఇచ్చినటువంటి మాట కట్టుబడు. అప్పుడు మాత్రమే నువ్వు చరిత్రలో ఉంటావు. లేకపోతే బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలు తిరగబడతారు. మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలను, మీ నియోజకవర్గాల్లో తిరగలిగినటువంటి ఒక బీసీ చైతన్యం ఈ రాష్ట్రంలో వచ్చిందని చెప్పి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు గమనించాలని మనవి చేస్తూ, బీసీలకు 42% వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం. బీసీల చైతన్య రాజకీయ వేదికగా మనం ముందుకు పోదామని చెప్పి మీ అందరూ కూడా సమన్వయంగా మనవి చేస్తూ, జై బీసీ.